ఉంటుంది అనేది భారత్ ఇప్పటికే రుచి చూపించిన నేపథ్యంలో S-400 దాని పనితీరును చూపిస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్నాము ఎన్ని డ్రోన్స్ అలాగే ఎన్ని క్షిపణుల్ని పంపించినా కూడా S-400 తో మనం దాన్ని ఎదుర్కొంటున్నాము. S-400 లో మల్టీ ఫంక్షన్ రాడార్ అలాగే అటానమస్ డిటెన్షన్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చిన దాన్ని వచ్చినట్టే కూల్చివేస్తూ మనకి కనిపిస్తున్నాయి. ఇక ఇస్లామాబాద్ లో మనం ఇప్పటి వరకు చూసాం. ఇస్లామాబాద్ లో జరిగినటువంటి దాడిని మనం భారత్ చేసినటువంటి డ్రోన్ దాడి ఎంత సక్సెస్ఫుల్ గా ఇస్లామాబాద్ రీచ్ అయింది అనేది కూడా మనం చూస్తున్నాం. భారత ఆర్మీ స్టేషన్లపై అటాక్ కి ప్రయత్నించినటువంటి పాక్ అయితే విఫలమైంది. కానీ భారత్ ప్రయోగించినటువంటి ప్రతి దాడి కూడా సక్సెస్ఫుల్ గా రీచ్ అయింది ధనలక్ష్మి. అండ్ దట్ టు ఇస్లామాబాద్ లో జరిగినటువంటి డ్రోన్ దాడిని మనం ఇప్పుడు చూసాం. అండ్ మరోపక్క ప్రపంచ దేశాలు కూడా పాక్ క్లాస్ తీసుకుంటున్నాయి. ఇటువంటి చర్యల్ని విరమించుకోవాలని చెప్తున్నప్పటికీ కూడా పాక్ తన వక్రబుద్ధి చూపిస్తూనే వస్తుంది. సో ప్రస్తుతం అమెరికా ప్రధాని అక్కడ అధ్యక్షుడు కూడా పాక్ కి ఒక క్లాస్ తీసుకుంటున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు, ఇటువంటి ఉగ్ర దాడుల్ని విరమించుకోవాలని చెప్తూ వస్తున్నప్పటికీ కూడా పాక్ వినట్లేదు. భారత్ చేస్తున్న చర్యల్ని కూడా సమర్థిస్తూ వస్తున్నారు. ఉగ్ర మూకల్ని ఎక్కడ ఎంకరేజ్ చేయకూడదు, ఇటువంటి దాడులు ఏ దేశం కూడా పాల్పడకూడదు. అలాంటిది పాక్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో పాక్ కి బుద్ధి చెప్పే విధంగా, అలాగే ఒక సామరస్యంతో, అలాగే ఏదైనా మీడియేటింగ్ కి కూడా రెడీగా ఉన్నామంటూ చెప్తూ వస్తున్నారు. సో ప్రస్తుతం అయితే పాక్ తోక ముడవక తప్పడం లేదు. సో ప్రస్తుతం ఇస్లామాబాద్ లో అలాగే పాకిస్తాన్ మరికొన్ని ప్లేసెస్ లో కూడా దాడులకు తెగబడుతున్నప్పటికీ S-400 తో మనం ఎదుర్కొంటూ వస్తున్నాము. సో ప్రస్తుతం అయితే ఈ అటాక్స్ కి సంబంధించి అలాగే ఆపరేషన్ సింధూర్